ఆర్మూర్ పట్నం నిజామాబాద్ రోడ్లో గల ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ వినయ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు ముగించుకుని జరుపుకుని ఈ పండుగ సమాజంలో శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టే జకాత్ మానవత్వాన్ని చాటి చెప్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమని అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన విశిష్టతని గుర్తు చేశారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మర్కర్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్దకట్టి, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ భారత్ కే సుమన్, కొడిగేల మల్లయ్య, సృజన, భూపేందర్, శాలప్రసాద్, నాగేంద్ర, దామోదర్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గద్దారి గోపి, జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ కొంత మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, చిట్రెడ్డి, రవికాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆకుల రాము పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటాం. అల్లా దీవెన వల్ల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించే విధంగా మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా పనిచేస్తూ ప్రతి వార్డులలో అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరం కూడా ఒక సోదరులాగా ప్రతి పండుగను కూడా జరుపుకుంటాం. అంతేకాకుండా మైనారిటీ సోదరులు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనలో ఒక 10% వరకు గరీబ్